ఎల్లమ్మకు బోనం ఎత్తంగా రేణుకా ఎల్లమ్మకు బోనం ఎత్తంగా రేణుకా ఎల్లమ్మకు బోనం ఎత్తంగా రేణుకా ఎల్లమ్మకు బోనం ఎత్తంగా బోనం మీద ఆడింది నాగు పసుపు బొట్ల మీద ఆడింది నాగు బోనం మీద మావురాలెల్లమ్మ పైడి గద్దెల మీద మావురాలెల్లమ్మ పైడి గద్దెల మీద మావురాలెల్లమ్మ పైడి గద్దెల మీద అందుకున్నది నాకు పాము అది కోరాలిసిన నాకు పాము ఆదికి మొదలకు ఓంకారమున అస్తది కూడా నమకాండమున సూర్యచంద్రుల సృష్టి ఎట్లుంది ఈ సంవత్సరం 2026? చెప్పాలంటే చండాలంగా ఉంది. బేస్ట్ అసలు చెప్పాలంటే 3 అవర్స్ అయింది మేము వచ్చి నిలబడబట్టి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం లైన్ కదులుతలేదు. 3 అవర్స్ నుంచి ఉన్నాం ఇక్కడ. విఐపీస్ అని అందరిని ఆపేసాం. మా పబ్లిక్ ఏం కావాలా? ఇంతమంది ఉండకుండా ఏం చేయాలంటున్నారు. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా శివ స్టూడియో. మీ అందరికీ ప్రత్యేకంగా సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి బోనాల శుభాకాంక్షలు. ఈరోజు అంగరంగ వైభవంగా ఆదివారం సికింద్రాబాద్లో లస్కర్ బోనాల జాతర జరుగుతుందని చెప్పొచ్చు. నా బ్యాక్ సైడ్ విజువల్లో చూసుకుంటే నిజంగా టెంపుల్ని చాలా అద్భుతంగా డెకరేషన్ చేశారు. అంటే రకరకాలైనటువంటి పళ్ళతోనైనా కావచ్చు, పూలతోనైనా కావచ్చు. సో సపరేట్గా ఇది చేయడం జరుగుతుంది. ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఉజ్జాయిని మహంకాళి అమ్మవారికి అయితే 200 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శనం చేసుకుంటే అమ్మవారు కొంగు బంగారమై కోరికలు తీర్చుందని చెప్పేసి కొన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకి వచ్చి మేము అమ్మవారికి బోనం సమర్పిస్తూ మేము ఇక్కడ అమ్మ మాకు ఇచ్చినటువంటి కోరికలు నెరవేరుస్తుందని చెప్పేసి అయితే భక్తులు చెప్పడం జరుగుతుంది. సో నిజంగా అమ్మవారు ఒక అద్భుతమనే చెప్పవచ్చు. అమ్మవారి దగ్గర మాణిక్యమ్మ విగ్రహం కూడా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఎప్పుడైతే బోనం కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డేనే మరుసటి రోజునే మనం రంగం భవిష్యవాణిని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రంగం భవిష్యవాణి ప్రత్యేకత ఏంటంటే 2026 ఈ సంవత్సరంలో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి అయితే రంగంలో ఉన్నటువంటి స్వర్ణలత గారు చెప్పడం జరుగుతుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారిని అంబాని పైన ఊరేగింపు చేయడము, శోభయాత్ర కూడా చేయడం జరుగుతుంది. తొట్టెల ఊరేగింపు అయినా కావచ్చు, ఘటాల ఉత్సవాలైనా కావచ్చు. నిజంగా ఆడపడుచులు బోనంలతో పాటు అలాగే శివశక్తుల ఆటపాటలతోనూ ఊరేగింపులతోనూ సో పోతురాజుల విన్యాసాలతోనూ మొత్తానికైతే ఈ రోజు ఇక్కడ ఆషాఢంలో అంగరంగ వైభవంగానే జరుగుతుంది. 2026లో ఇక్కడ ఉన్నటువంటి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నాము, మాకు అరేంజ్మెంట్ సరిగా లేవని చెప్పేసి పొద్దున్న నుండి మేము 2-3 గంటల నుండి మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ అరేంజ్మెంట్ సరిగా లేవు, సో మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి. ఏమైతుందంటే బోనాలు వచ్చిన వాళ్ళు 5-6 వస్తున్నారు, 1+1 రావాలని చెప్పి అదే స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా మనం పోతాం అని చెప్పి ఎక్కువ జాబ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ బాగానే బోనం సమర్పించారు కదా సార్, ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక పండుగ, చారిత్రాత్మక టెంపుల్. చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్ ఫస్ట్ మీకు బోనాల శుభాకాంక్షలు మా మీడియా అందరి తరఫున. ఇక్కడ మహంకాళి బోనాలు ఈ సంవత్సరం ఎట్లా చూడొచ్చు? ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది, చాలా మందికి తెలియదు. ఇది ఉజ్జయిని మహంకాళి దేవస్థానం. తెలంగాణ ప్రాంతంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో 210 ఏళ్ల క్రితం కలరా వ్యాధితో లక్షల మంది చనిపోతున్నప్పుడు సూరటి అప్పయ్య ముదిరాజ్ ఆనాడు ఆర్మీలో పనిచేస్తూ ఉజ్జయినిలో తన డ్యూటీ పడ్డది. అక్కడ ప్రజానికమంతా కూడా ఆ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఏ కష్టం వచ్చినా మొక్కునే సాంప్రదాయం ఉంటుంది. కాబట్టి ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ నగరంలో లక్షల మంది కలరా వ్యాధితో చనిపోతున్నప్పుడు అమ్మవారి ఆలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకుంటే ఈ కలరా లేకుండా ప్రజలు కూడా జీవించే భాగ్యం కలుగుతుంది అని చెప్పి భావించి 200 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. అందువల్ల ఈ ఆలయాన్ని ఆ సూరటి వంశం వాళ్ళే కొనసాగిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మాలాంటి వాళ్ళని కూడా గోల్కొండ బోనాలతో మొదలై ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ బోనాలతో పతాక స్థాయికి పోయి ఇవాళ ఓల్డ్ సిటీ బోనాలతో ముగిసి మొత్తం తెలంగాణ పర్యటన వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి
ప్రతి కుటుంబం ఈ కుటుంబం ఆ కుటుంబాన్ని కాకుండా ప్రతి కుటుంబం అమ్మవారికి బోనం సమర్పించుకొని వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్ల జల్లెలు మాత్రమే కాకుండా తెలంగాణ సుభిక్షంగా సురక్షితంగా పాడి పంటలతో వికసించాలని చెప్పి కోరుకుంటున్నాం. సార్ ఇప్పుడు ఈ సంవత్సరం అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే అరేంజ్మెంట్స్ అసలు రోజుకి భక్తి పెరుగుతూ ఉంది. లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు. నేను ఒక్కటే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నది. రెండోది వీవీఐపీలు ఎవరైతే ఉన్నారో ప్రజల్లో భాగంగా పోవాలి తప్ప ఒకళ్ళు నిజంగా రావాలనుకున్నప్పుడు మొక్కులు చెల్లించాలనుకున్నప్పుడు ప్రజలు లేనప్పుడు వచ్చి మొక్కిపోవాలి తప్ప గంటల తరబడి ప్రజల్ని లైన్లో నిలబెడితే వాళ్ళ బోనం ఎత్తుకున్న వాళ్ళు ఎండలో ఇప్పటివరకు మేము చూసినటువంటి ఈ 2-3 గంటల్లో విఐపీలకు ఒక దర్శనం ఉంటుంది. మేము 3 గంటల నుండి బోనాలు ఎత్తుకొని నిలబడ్డాము. అదే బోనం మీరు రేవంత్ రెడ్డి గారికి ఎత్తి చూపెట్టండి, విఐపీలకు ఎత్తి చూపెట్టండి అని చెప్పి జనాలు మాట్లాడుతున్నారు. సార్ దాన్ని మీరు ఎలా చెప్తారు? అందుకని అంటున్నా, ఇంత పెద్ద ఎత్తున కిలోమీటర్ల తరబడి క్యూ కట్టినప్పుడు ఆ బోనం ఎత్తుకున్న మహిళలు కానీ భక్తులు కానీ ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి జనం లేనప్పుడు పొద్దున వచ్చిపోవాలి, కానీ జనాన్ని ఇబ్బంది పెట్టారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా బ్లెస్ గా ఫీల్ అవుతున్నాం. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చామన్నమాట ఇప్పుడు. సో కొంచెం సేపట్లో మేము కూడా బోనాలు అయితే తీస్తామన్నమాట. అంటే ఈసారి మీకు శివశక్తుల కోసం ప్రత్యేకంగా 1 నుండి 3 వరకు కూడా మీకు ప్రత్యేకంగా లైన్ ఏర్పాటు చేయడం అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? సో మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడు కూడా పాస్ ఇచ్చే వరకు ఎలా చేయలేదు, పాస్ ఇచ్చేసే వచ్చాను నేను. ఇప్పుడైతే ఎలా చేస్తారో చూడాలి. 1 తర్వాత నుంచి మీ గురువు గారు వచ్చారు. సార్ ఎలా చూడొచ్చు సింధు బోనాన్ని? సో మేమైతే 2 o'clock అయితే బోనం తీస్తాం అనమాట మా గురుగారితో పాటు. ఈసారి చాలా అంగరంగ వైభవంగా తీయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. నీ పేరు? సాహిత్య. సాహిత్య ఎక్కడి నుండి వస్తున్నారు? పంచలాల్. ఎప్పటి నుండి? ఇప్పుడే ఫస్ట్ టైం ఎత్తుకున్నావు బోనం? ట్వైస్. సెకండ్ టైం. ఎట్లా అనిపిస్తుంది నీకు? బాగుంది. బోనం ప్రత్యేకత ఏంటి? బోనం ఎత్తుకున్నావు కదా, బోనం ప్రత్యేకత ఏంటి? బోనంలో ఏమేమి సమర్పిస్తుంది మీ మమ్మీ? ఏమేం చేస్తుంది బోనంలో పెట్టడానికి అమ్మవారికి? బియ్యము, బెల్లం, అన్నం. నిజంగా చాలా ముచ్చటగా అందంగా రెడీ అయితే అంటే అమ్మవారు లాగానే అమ్మాయిలు కూడా చాలా అందంగా రెడీ చేస్తున్నారు. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? ఎప్పుడు వస్తూ ఉంటారా? ఎట్లా అనిపిస్తుంది? అంటే క్యూ లైన్ అంటే ఎంతసేపు నుండి నిలబడ్డారు మీరు ఇక్కడ? ఒక 10 minutes అవుతుంది. 10 minutes. అంటే పోయిన ఇయర్ కి ఎట్లుంది? సేమ్ ఉంది. సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయా? మధ్యలో వాటర్ ఇవ్వడం, ఏమేమి సమర్పిస్తారు మీ బోనంలో? మహంకాళి కోరికలు కోరుకుంటావా? మరొకసారి మీ అందరికి లస్కర్ బోనం శుభాకాంక్షలు. చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు. బోనం సమర్పించడానికి వచ్చారా, జస్ట్ అమ్మవారి దర్శనానికి వచ్చారా? దర్శనం బాగా అయిందండి, జనాలు కూడా బాగా ఉన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 150 మంది మహిళా కళాకారులచే మా చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ వెన్నెల గద్దర్ గారి ఆధ్వర్యంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మట్టి బోనం సమర్పణ కార్యక్రమంలో మీ భాగస్వాములు కావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. సో అమ్మవారి కోసం ఒక మంచి పాట పాడండి, ఎందుకంటే మీరు సారథిలో చేస్తూ ఉంటారు కాబట్టి రెగ్యులర్గా మీరు ఇట్లా స్టేజ్ మీద పాటలు పాడుతూనే ఉంటారు. మీ పాట కోసం అందరు చూస్తుంటారు. ఈ రోజు కూడా మీరు పాడినటువంటి పాటతో అమ్మవారు మేలుకొలవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేణుకా ఎల్లమ్మకు బోనం ఎత్తంగా, రేణుకా ఎల్లమ్మకు బోనం ఎత్తంగా, రేణుకా ఎల్లమ్మకు బోనం ఎత్తంగా, రేణుకా ఎల్లమ్మకు బోనం ఎత్తంగా. బోనం మీదాడింది నాకు, బోనమంచు మీదాడింది నాకు, బోనం మీదాడింది నాకు, బోనమంచు మీదాడింది నాకు, బోనం మీదాడింది నాకు, బోనం బొట్ల మీదాడింది నాకు, బోనం మీదాడింది నాకు, బోనం బొట్ల మీదాడింది నాకు. రేణుకా ఎల్లమ్మకు బొట్టు పెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు బొట్టు పెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు బొట్టు పెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు బొట్టు పెట్టంగా. బొట్టు మీదాడింది నాకు, బొట్టంచు మీదాడింది నాకు, బొట్టు మీదాడింది నాకు, బొట్టంచు మీదాడింది నాకు, బొట్టు మీదాడింది నాకు, బొట్టంచు మీదాడింది నాకు, బొట్టు మీదాడింది నాకు, బొట్టంచు మీదాడింది నాకు. రేణుకా ఎల్లమ్మకు గాజులు తొలగంగా, రేణుకా ఎల్లమ్మకు తొలగంగా, రేణుకా ఎల్లమ్మకు గాజులు తొలగంగా, రేణుకా ఎల్లమ్మకు గాజులు
గాజు మీదాడింది నాగు గాజంచు మీదాడింది నాగు 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 రేణుకా ఎల్లమ్మకు చీరలు కట్టంగా రేణుకా ఎల్లమ్మకు చీరలు కట్టంగా రేణుకా ఎల్లమ్మకు చీరలు కట్టంగా రేణుకా ఎల్లమ్మకు చీరలు కట్టంగా చీర మీదాడింది నాగు చీరంచు మీదాడింది నాగు చీర మీదాడింది నాగు చీరంచు మీదాడింది నాగు చీరంచు మీదాడింది నాగు చీరంచు మీదాడింది నాగు చీరంచు మీదాడింది నాగు ఒక కమలం రాలేదు కదా గడ్డల మీద మా ఊరాలెల్లమ్మ పైడి గడ్డల మీద మా ఊరాలెల్లమ్మ పైడి గడ్డల మీద మా ఊరాలెల్లమ్మ పైడి గడ్డల మీద అంటుకున్నది నాకు పాము అది కోరాలి నాకు పాము అంటుకున్నది నాకు పాము అది కోరాలి నాకు పాము అంటుకున్నది నాకు పాము అది కోరాలి పాము అంటుకున్నది నాకు పాము అది కోరాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మరొకసారి మీ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నీరసం కాదమ్మ మరి ఒక పొద్దుతోటి వస్తాము ఇంతసేపా మీరు చెప్పండి జరా చూసారు కదా నిజంగా అంటే ఇక్కడ వీళ్ళు క్యూ లైన్స్ అరేంజ్ చేస్తారు కానీ క్యూ లైన్స్ లో ఉన్నటువంటి ఆడపడుచులకు అయితే నిజంగా చాలా ఇబ్బంది అవుతుందని చెప్తుంది. ఎందుకంటే చాలా ఎండ ఉన్నా కూడా ఇప్పటికీ వీళ్ళు ఒక 1-2 అవర్స్ నుండి బోనాలతోనే ఇలానే నిలబడడం అనేది అయితే చెప్పడం జరుగుతుంది. ఎక్కడి నుండి వచ్చారు? కూడా ఎంతసేపు అవుతుంది? 2 hours అవుతుంది. లేదు మెల్లగా మధ్య నుంచి మమ్మల్ని ఇక్కడ ఆపేసారు. అసలు ఎట్లా అంటే సిస్టమే బాగాలేదండి. బోనముని సపరేట్ గా పెట్టాలి కదా అందరిని కలిపి పెట్టేసరికి ఇప్పుడు 2 hours నుంచి ఎత్తుకున్నాము. అంటే VIP సెపరేట్ ఉంది, వాళ్ళకి క్యూ లైన్ వాళ్ళందరూ ముందు నుంచి వెళ్ళిపోతున్నారు. అట్లా ముందు నుంచి వెళ్ళిపోతున్నారు. కొంచెం VIPs లాగా బాగా దేవుడు వస్తారు కదా వాళ్ళకి వాళ్ళందరిలో పంపించేస్తున్నారు మధ్యలో నుంచి. మమ్మల్ని ఏమో ఇక్కడ ఆపేసి బాగా నొప్పులేస్తుంది, తల చాలా నొప్పులేస్తుంది. 2 hours అవుతుంది. ఆడవాళ్ళని ఇంత ఇబ్బంది పెడతారా? అమ్మవారికి పూజ చేసుకొని వచ్చినాము, మళ్ళీ ఇంకా 2 hours పడుతుంది. వాళ్ళు వచ్చే వాళ్ళని కూడా కొంచెం టైం తీసుకొని మమ్మల్ని కూడా పంపేవాళ్ళు కదా. మరి 2 hours నుంచి లైన్ అంటే మా వల్ల అవ్వట్లేదు. ఇది బాగాలేదు, ఈసారి అసలు సిస్టమే బాగాలేదు. సిస్టమ్ బాగాలేదండి. వాళ్ళు వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు, మేమేమి ఇక్కడ నిలబడడం పిచ్చి వాళ్ళమ్మా చెప్పండి. భక్తి దేవుడి దగ్గర అందరం ఒకటే కదా, అందరం సమానంగా ఉండాలి కదా. VIPs ఏమో ముందటి నుంచి వెళ్ళడం ఏంది, మేమేమో ఇక్కడ అంటే కొంచెం జరపండి. 2 hours అవుతుందంట. వాళ్ళకి మాయం నడుస్తుంది. ఇక్కడ అందరు పోతూనే ఉన్నారు మధ్యలో నుంచి, మేమేమో నిలబడే ఉన్నాము. వీళ్ళకి కూడా తలలో ఒక బరువు పెట్టి నించో పెడితే తెలుస్తుంది వాళ్ళకు కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారని. మరి విచిత్రమో చెప్తుంటే కేర్లెస్ లేకుండా వెళ్ళిపోతున్నాడు. ఆపుతారా? కొంచెం రన్ అన్నాడు, క్యూ వదులుతుండాలా. నించున్న ఎండ చూడండి, ఎండ మేము ఎట్లుంటది చెప్పండి. అక్క మీరెంతసేపు అయింది అక్క? 2 hours అవుతుందా మీకు కూడా? VIPలు వస్తున్నారు ఆపుతున్నారు. ఈడ బోనాలు బరువులు అవుతున్నాయి. మాకు పిల్లలు ఇంటి దగ్గర పండుగ పనులు ఉన్నాయా మాకు. కనీసం బోనాల లైన్ వదిలేయాలి కదా, వదలడమే లేదు అసలు. నిజంగా అంటే ఆడపడుచులు అయితే 2 గంటల నుండి మేము ఇదే క్యూ లైన్ లో నిలబడ్డాము. VIPలకి ఒక ప్రత్యేకత అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. సో ఇది ఎవరైతే చూస్తున్న వాళ్ళు రిక్వెస్ట్ పాపం వీళ్ళకైతే లైన్ కొంచెం కదిలించండి. మీ పేరండి? శిల్ప. ఎక్కడి నుండి వచ్చారు శిల్ప గారు? బైబిల్ హౌస్ దగ్గర. బైబిల్ హౌస్ ప్రతి ఇయర్స్ వస్తూ ఉంటారా? ఎట్లా అనిపిస్తుంది మీకు అమ్మవారి దర్శనం? చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఇయర్ బాగా జరుగుతుందా? బాగా జరుగుతుంది. సో ఈ సంవత్సరం ఎట్లుండే మీకు అరేంజ్మెంట్స్ ఇక్కడ? ఇప్పుడు కొంచెం లైన్ చాలాసేపు అయింది, కదలట్లేదు. మీరు ఎన్ని అవర్స్ అయింది నిలబట్టి? 1 hour అయింది. 1 hour అయింది. 1 hour నుండి కదలలేదు? కొంచెం మెల్లగా. ఓకే. సో మీ బోనం ప్రత్యేకత ఏంటి? ఏమేమి సమర్పిస్తారు మీ బోనంలో? ఏమంటారు, పచ్చకూర, పూరీలు అని. గంటలైంది బోనం ఎత్తుకోబట్టి? 1-2 hours అవుతుందా?
అసలు లైనే క్లియర్ చేయట్లేదు, ప్రతి వే బ్లాక్ చేసేసారు, మొత్తం రౌండ్ 2 hours ఇప్పారు మమ్మల్ని అయితే. అసలు ఏ వే అన్ని వేస్ అన్ని బ్లాక్ చేసేసిండ్రు. బోనం తోలిస్తారు, ఇట్లుంటది అసలు ఈ లైన్ ఏం మంచిగా లేదు, పద్ధతి వచ్చే పోయినసారి మంచిగా ఉండే. పంపించేశారు, లాస్ట్ ఇయర్ బోనం లైన్ పంపించేసారు, ఈసారి పంపించలేదు. ఇదే లైన్ లో పాపం వాళ్ళు ఎంతసేపు పట్టుకొని నించుంటారు. అవును, ఎవరికైనా ఇబ్బందే కదా. చాలాసేపు అయింది ఆపి. ఎంతసేపు ఎత్తుకొని నిలబడతారు లైన్ లో, చిన్న పిల్లల్ని ఎత్తుకొని. ప్రతి ఇయర్ ఇట్లనే ఉంటది. ఈ ఇయర్ పోయినసారి బాగుండే ఇయర్ ఇట్లా లేదు అసలు, ఫస్ట్ ఇయర్ ఇదైతే. అసలు పంపించినాక పబ్లిక్ ని వేరే దగ్గరికి పంపిస్తారు, మరి ఈసారి ఘోరంగా చేస్తున్నారు. ఈ పబ్లిక్ నిన్ననే నూకిరు, బోనాల నిన్న ఇంతసేపు ఆపడము ఏంది, ఇది మరీ ఘోరంగా తయారైంది. యాక్చువల్ గా ఇప్పుడు నార్మల్ గా వెళ్లే జనాలు ఇందులోనే వెళ్తున్నారు. అలాగే ఆడపడుచులు అంటే ఎవరైతే బోనం తీసుకొస్తున్న వాళ్ళు కూడా ఇదే లైన్ లో వెళ్ళడం వల్ల వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందంట. మినిమం 2 గంటల నుండి మేము బోనాలు ఎత్తుకొని నిలబడుతున్నాము. అదే బోనము పోలీస్ వాళ్ళకైనా కావచ్చు, ఇక్కడికి వచ్చే వీఐపీలకైనా కావచ్చు, అక్కడ నిలబెట్టి పెడితే వాళ్ళకి మా బాధ తెలుస్తుంది కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంతే కదా. సో ఎంతసేపు అవుతుంది మీరు నిలబడి? 1.5 hour. 1.5 hour నుండి ఇక్కడే ఉన్నారు. మీకు బోనం, మీరు ఇంకా బోనం కూడా తీసుకొచ్చుకోలేదు నార్మల్ గా? ముందే నైవేద్యం ఉన్నాయి, ఇక్కడ ఉండిపోయినాయి. ముందు వాళ్ళు ఆ జనాలు ఎక్కడే కదా, మేము కూడా దర్శనం చేసుకోవాలి కదా. మౌనిక, ప్రతి ఇయర్ వస్తావు మౌనిక? ఎట్లా అనిపిస్తుంది ఈ సంవత్సరం 2026లో? బాగుంది, కానీ రష్ చాలా ఎక్కువ ఉంది ఈసారి. ఎవ్రీ ఇయర్ ఇంకా రష్ ఎక్కువ అయితేనే ఉంది. అంటే చాలా టెంపుల్ ఫేమస్ అయిన కొద్దికి ఇంకా రష్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. ఏంటి అమ్మవారి మహత్యత ఏంటి నీకు తెలుసు? మొక్కుకున్న అయితే అన్న అవుతుంది పక్క. నేను చెప్పినాను. నీ పేరు? రవళిక. బాగా రెడీ అయ్యావు రవళిక, నీ ముక్కు చాలా బాగుంది. చెప్పు, అమ్మవారి ప్రత్యేకత ఏంటి రవళిక? మంచిగా మొక్కితే మంచిగా అవుతుంది. ఎప్పుడు వస్తాం, ఎవ్రీ ఇయర్ చిన్నప్పటి నుంచి వస్తుంది. చిన్నప్పటి నుండి ఎన్ని ఇయర్స్ నుండి వస్తున్నావు నాన్న? నేను చిన్నగా ఉన్నప్పటి నుండి. ఇప్పుడు చాలా బాగుంది. మొక్కలు చూసి పొట్లు పెడితే ఏమన్నా కానీ పోలీసులు రాణిస్తలేరు, ఎవరు రాణిస్తలేరు. మంచిగా ఉన్నగా సొమ్ములు వేసుకున్న ఎర్రగా బుర్రగా ఉన్న రాణిస్తున్నారు. నమస్తే. మీ పేరు? రమణ. ఎంతసేపు అవుతుంది బోనం ఎత్తుకొని? చాలా సేపు అయింది మేడం. సేపు అయిందా? ఎట్లుంది మీకు, అంటే సౌకర్యాలు మంచిగా ఉన్నాయా? లేదు మేడం, సౌకర్యం సరిగా లేదు. ఎంత గంటల కమానం 2 గంటలు అవుతుంది మేడం నిలబడి. అంటే ఇప్పుడు మీరు ఇళ్ళకి వెళ్ళడానికి లేదా? మధ్యలో ఉన్నటువంటి ఈ లైన్లకు వెళ్ళడానికి లేదా? లేదు మేడం. తెలంగాణ బోనాల్ స్పెషల్. Super special. I'm super impressed. దర్శనం అయిందా మీకు? No, I never seen this in my life. It's the first time. Okay. First time also in Hyderabad. Thank you. ఎట్లా అనిపిస్తుంది బోనాలు? Wow. It's amazing how religion can move that much of people, and you all feel really passionate about religion. So I'm very happy to see it. I'm very glad to be here. Thank you so much. Thank you. ఇంత ప్రతి ఇయర్ వస్తూ ఉంటారు? ప్రతి ఇయర్ వస్తాం. ఎట్లుంది ఈ సంవత్సరం 2026? చెప్పాలంటే చండాలంగా ఉంది, బేస్ట్ అసలు చెప్పాలంటే. 3 years తెలుసా, 3 hours అయింది మేము వచ్చి నిలబడబట్టి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం లైన్ కదులుతలేదు. నిజం వేస్ట్ ప్రభుత్వం చెప్పాలంటే. కనీసం ఎంతసేపు అయింది తెలుసా? కనీసం బోనాలు ఉన్నప్పుడన్నా కొంచెం వెళ్ళాలి కదా, అది కూడా లేదు తెలుసా అసలు చెప్పాలంటే. అంటే ఇక్కడ ఈ లైన్ లో మీరు వాడుకోవడం లేదా? ఇది విఐపి కోసమేనా? విఐపి అంటే టికెట్స్ అది అలాగున్నట్టుంది. స్పెషల్ గా వాళ్ళకి తెలిసిన వాళ్ళని అట్లా తీసుకొని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మాకు కూడా తెలిసిన వాళ్ళే ఉన్నారు, గుడిలో సేవ చేసిన వాళ్ళే ఉన్నారు. మళ్ళీ మేము కూడా వెళ్ళొచ్చు కదా, మేము అట్లా వెళ్ళట్లేదు. ఈ లైన్ నుంచి ఎప్పుడైనా కానీ చెప్పాలంటే ఎప్పుడైనా కానీ క్లియర్ గా ఉంటది, మంచిగా ఉంటది. కానీ ఈసారి మాత్రం ఘోరంగా ఉంది. కానీ విఐపీస్ అని చెప్పేసి విఐపీ దర్శనాలు అని చెప్పేసి వాళ్ళ కరెక్ట్ చూస్తున్నారు. కానీ మేము అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా ఉంది? అసలు చండాలంగా ఉందండి చెప్పాలంటే, వేస్ట్ అసలు చెప్పాలంటే. అయితే బానే ఉంది. పోయిన సంవత్సరం పర్లేదు, ఇంకా పర్లేదు, ఒక 50% అయినా పర్లేదు. మరైతే ఈసారి అయితే మొత్తం ఘోరంగా ఉంది అసలు. అంటే కనీసానికి మీకు ఈ మధ్యలో టెంట్ లైన్ వేస్తే బాగుంది. అసలు టెంట్ లైన్ వేస్తుండే అసలుకి. ఈసారి అయితే అది కూడా లేదు చెప్పాలంటే. వేస్ట్ ప్రభుత్వం అండి చెప్పాలంటే. కేర్ తీసుకోవాలి మరి. మేము ఇన్ని అవర్స్ అది ఫాస్టింగ్ ఉండొస్తాం తెలుసా. అంత దూరం దగ్గర గేట్ నుంచి ఈడికి రానికనే మాకు 3 hours టైం పట్టింది. సో మీకు చిన్న పాపను పట్టుకొని 3 hours నుంచి ఉన్నాం ఇక్కడ. విఐపీస్ అని అందరిని ఆపేసాం. మా పబ్లిక్ ఏం కావాలా? ఎంత ప్రాబ్లం అయితే పాప ఏడుస్తా ఉంది ఇక్కడ. అంటే సదుపాయాలు బాగాలేవా? ఈసారి 2 years నుంచి బాగాలేవు అసలు. మేము 40 years నుంచి వస్తున్నాం గుడి, కానీ ఈ 2 years నుంచే
సో మీకు ఇంత ముందుకున్న ప్రభుత్వం బానే చేసిందా? మంచిగా చేసింది, ఎందుకనాలి కానీ లైన్ ప్రకారంగా పోయి మంచిగా అనిపించింది. కానీ ఈసారి మాత్రం నిజంగా వరస్ట్ అంటే ఇక్కడ 2500 సెక్యూరిటీ పోలీస్ వాళ్ళని బందోబస్తు అరేంజ్ చేసిన ఇవన్నీ కల్పించడం లేదా? అసలు లేదండి, బ్యాండ్ కొట్టుకుంటా ఒక 10 మంది వెనకలేసుకొని వచ్చిన వాళ్ళకి మంచి దర్శనం చేస్తున్నారు. మళ్ళీ మేము కామన్ పీపుల్ మేము బోనం ఎత్తుకో, మేము కూడా అదే అంత పవిత్రంగానే కదా మేము కూడా బోనం చేసుకోవాలి, మేము కూడా ఫాస్టింగ్ ఉండి రావడము. అంటే మా వెనకాల ఒకటి బ్యాండ్ లేదు, సెక్యూరిటీ లేదు, అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్ కదా. అంటే ఇదే క్యూలో నార్మల్ పర్సన్స్ ఇందులోనే వస్తున్నారు, బోనం ఎత్తుకున్న వాళ్ళు కూడా ఇందులోనే వస్తున్నారు. దాని వల్ల ఇబ్బంది అవుతుంది. దాని వల్లనే ఇబ్బంది అవుతుంది. మనిషికి ఒక్కరు లేదంటే ఇద్దరు, లేదంటే అసలే మొత్తానికి ఎట్లా అంటే 4-5 ఒకటేసారి వస్తున్నారు. అట్లా దాని వల్ల మాకు కష్టం అయిపోతుంది. అమ్మ మీరు ఎంతసేపు నిలబడ్డారు? 3 hours అవుతుందమ్మా. 3 hours. ఇది టెంట్లు ఉంటాయి ఎప్పుడు, ఈసారి టెంట్ లేదు. మేము ఫాస్టింగ్ తోనే వస్తాం. ఇక మరి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. ప్రతి ఇయర్ వస్తాం. ప్రతి ఇయర్ వస్తాం. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇక్కడ రాబట్టి? 32 సంవత్సరాలు. అంటే ప్రతి ఇయర్ అంటే గత ప్రభుత్వం అయినా చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు. ఈ ప్రభుత్వం వచ్చి 2 years అవుతుంది. 2 years నుంచి ఇబ్బంది పడుతుంది. ఈసారి అయితే ఇంకెక్కువ అయిపోయింది. 3 hours అంటే ఇప్పుడు మా పిల్లలు బోనం ఎత్తుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఫాస్టింగ్ తోనే ఉంటాం, అందరం ఫాస్టింగే వస్తాం. కొంచెం బాగాలేదమ్మా, బాగాలేదు. అంటే రిక్వెస్ట్ లోపల ఇప్పుడు మీరు ఇంతసేపు ఇక్కడ నిలబడ్డారు, మరి లోపల దర్శనం ఏం జరగదు. ఇప్పుడు మామూలు కదా, మేము విఐపీస్ కి వేరే ఉంటది, అట్లా ఒక బోనం 2-3 డోళ్ళు తీసుకొని వాళ్ళకి వేరే ఉంటది, మాకేముండదు. మాకేదో అట్లా తీసుకోవచ్చు. మేము కూడా మంకలంకుల్లో ఉండి సేవ చేసిన వచ్చిన వాళ్ళమే. ఏంటంటే ఇప్పుడు పిల్ల చెల్లలేదు కాబట్టి వదులుకొని మేము ఇందులో ఉన్నాము. కానీ లాస్ట్ ఇయర్ ఇలానే ఉందా మీకు? లాస్ట్ ఇయర్ ఈసారి ఈసారి ఉంది. చాలా మంచి మాది ఉండేది నల్లగుట్ట, మాది రామగోళ పొజిషన్ అమ్మమ్మల ఇంటి కాడ. ఇక్కడ మా నల్లగుట్ట మీకు 1 నుండి 3 వరకు శివశక్తులకు అని చెప్పేసి ప్రత్యేక దర్శనం అని చెప్పారు కదా, మీకు లేదా అన్న? మాకు ఉన్నది కానీ మాకు చెప్పలేదని లీడర్స్ గా ఉన్నది ఇక్కడ, కానీ మాకు అసలు ఆ సౌలభ్యం లేనట్టు సౌలభ్యం అనేది అసలు లేదు మాకు. మీకు ఎన్ని గంటలు అవుతుంది మీరు నిలబడి? ఇప్పుడు 2 గంటలు అవుతుంది ఇప్పుడు నిలబడి. వాళ్ళు నాకన్నా ముందు వచ్చి మీరు ఇంత ఎస్ఐ వాళ్ళు పట్టించుకుంటలేదు. ఇంత దర్శనానికి వచ్చారా? నేను సీనియర్ సిటిజన్ బోనాలు దీనికి వచ్చా, గచ్చిబౌల్ నుంచి వచ్చాను. అమ్మవారు వస్తూ ఉంటారా? ఆల్మోస్ట్ వస్తాము. వెనక ముందు మీకు సదుపాయాలు ఇట్లున్నాయి ఈ ఇయర్? మేము పొద్దున్నే ఉదయం వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇట్లా లేదు, ఇంత ఇది లేదు, జనం బాగా పెరిగారు. అంటే సీఎం వస్తున్నారని చెప్పేసి మీ అందరిని ఆపారంట సీఎం ని. వాళ్ళు అంటే వాళ్ళ పద్ధతులు ఏవో ఉంటాయి, మనకు తెలియదు. మనం అలా ఓం మంగళమ్మ తల్లి నమో నమ మనం అది పాటించాలి. చూసారు కదా మీరు, బ్యాక్ సైడ్ విజువల్స్ చూసుకున్నా కూడా బ్యాక్ సైడ్ విజువల్స్ లోనే కావచ్చు సీఎం గారు వస్తున్నారని చెప్పేసి అయితే మేము లైన్ లో నిలబడి ఉన్నాము. అయినా మాకు ఇంతవరకు దర్శనం కావడం లేదు. 2-3 గంటల నుండి ఈ ఎండలో నిలబడి మేము అమ్మవారి దర్శనంకి వచ్చినాము. కనీసానికి ఒక లైన్ కూడా కదలడం లేదు. అంటే సామాన్యులకు ఒక న్యాయం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము బోనా మార్కెట్ ఇక్కడనే మరి రాఘవేంద్ర హోటల్ సైడ్. మేము 4 months ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి మేము వస్తాం మీరికి. మా మమ్మీ చిన్నప్పటి నుంచి మేము వస్తాం మీరికి. ఫస్ట్ టైం మాకు ఇంత లేట్ అవుతుంది. మేము ఏం చెప్పినాము, మాకు ఇట్స్ అయితేనే మేము వెళ్ళిపోతాం అంటే సీఎం వస్తామని చెప్పలేవారు. మా పంపియము మాకు లేరు ఫెసిలిటీస్ ఏమని చెప్తున్నవారు. పంపిస్తే ఏమని అవుతుందా? పాస్ ఉంటే అక్కడ ఏం చెప్తే పాస్ మాకు ఇక్కడ యూజ్ కాదు, ముందు పోయి యూజ్ చేయడం. పాస్ తీసుకున్నారా? పాస్ తీసుకున్నాము. చూపడుతులే తీసుకొని చింపి పడేసి ఏం తీసుకోలేరు మేడం. పాసులు ఎందుకు చేయాలి? 2 గంటలు తీసుకున్నాం, చూపించాం కూడా. చూపిస్తే ఇక్కడ కాదు వేరే దిక్కంటూ అక్కడ. ఎన్ని గంటలు అయింది? ఇప్పుడు వీడికి వచ్చా 3 గంటలు అవుతుంది. 3 గంటలు అయితే పాప పిల్లలు మబ్బులో లేచి వాళ్ళ లైన్ లో వచ్చినాం. మీ ముందు గేట్ ఒకటి పంపిస్తాను, అప్పుడు బయటకు వచ్చినాం రైట్. సరే మాకు కోవలకి వద్దు, ఆ బోనాలకి బియ్యం వాళ్ళకి పంపించాను చాలు. మాకేం ప్రాబ్లం వాళ్ళతో ఏమైనా అంటే అప్పటికే ఏం చెప్పాలి. అప్పటికి కేసీఆర్ వచ్చినాడు ఇంత ముందుకు, వెయిట్ చేసాం 1 hour. ఇప్పుడు వచ్చి సీఎం వచ్చినాను. సరే ఇంకా ఒక హాఫ్ వెయిట్ చేసాం. మీ దగ్గర పంపాలా కదా, ఏదో ఒక తొగ చెప్పి కాదు పంపమ్మ ఒట్లేసాను. అదేమి ఊరది. పిల్లలు పాపం గాబరా అయిపోతురమ్మా. ఒక పొద్దు ఉండి కూడా బోనాలు ఎత్తుకున్న వాళ్ళన్నా కనీసం పంపిస్తే బాగుంటది. ఉట్టేళ్ళ నన్ను ఆపేసి పంపిస్తానన్నారా? ఒక అబ్బాయి వీడియో తీసిండు ఆంటీ. ఆ అబ్బాయి వీడియో తీసిన ఫోన్ తీసుకుని అబ్బాయిని కూడా తీసేసుకున్నారు లోపలికి. వాళ్ళ మమ్మీ డోర్ కొడుతుంది అక్కడ. లోపలికి పంపిస్తారు మమ్మీని.
నిజంగా అంటే జనాలు ఎంతో అంటే ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసము నిజంగా జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇంట్లో ఫాస్టింగ్ ఉండి మరి అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని 2-3 గంటల నుండి ఆ లైన్లో నిలబడి అమ్మవారికి ఆ బోనం సమర్పించాలని చెప్పేసి బోనాలు ఎత్తుకొని వస్తారు. అయినా కూడా వీళ్ళకి ఇలాంటి సదుపాయాలు లేకుండా అసలు పంపించడమే లేదని చెప్పేసి నిజంగా చాలా బాధపడుతున్నారు. అంటే విఐపీలకు నిజంగానే ఒక దర్శనం పాస్ ఉన్నా కూడా పాస్ కూడా యూజ్ కావడం లేదని చెప్పేసి వాళ్ళని వెనక్కి తిరిగి పంపించడము, మొబైల్లో వాళ్ళు వీడియోస్ తీసినా కూడా ఆ మొబైల్ తీసుకున్నటువంటి ఆ అబ్బాయిని వాళ్ళు తీసేసుకోవడం ఇలాంటివి చేస్తున్నారు. నిజంగా చాలా దారుణం అని చెప్పొచ్చు. నిజంగా జనాలు మాట్లాడే విషయంలో గత ప్రభుత్వమే గ్రేట్ అని చెప్తున్నారు. నా పేరు అరవింద్ కుమార్. ఎంతసేపు అవుతుంది బోనం తీసుకొచ్చారా? పాస్ ఉందా? మరి ఇది అదే లైన్ ఉన్నట్టుంది కదా. రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంట కదా సీఎం మరి పొద్దున్న నుంచి చెప్పండి, ఆయన కూడా మంచిగా కదా లైన్ పొద్దున్న నుంచి ఒక లైన్ తీసుకెళ్ళండి వీడియో ఆడబడేసి మీడియా ఛానల్ తీస్తున్నారు కదా. మరి ఇంతమంది మీడియా ఆ బాబునే మరి ఎందుకో మరి ఆ బాబునే తీసుకెళ్తున్నారు. పాపను పంపియండి మరి, మీకు ఒక ఇబ్బంది ఒక ఇబ్బంది. ఆమె ఒక్కరే వచ్చారు మేడం, మీకు చెయ్యి వస్తుంది. ఏమడుగుతాం మనం అడగ మేము చెప్తానే ఉన్నామా. బట్ సీఎం అక్కడ పోలీసులు పంపిస్తలేదు, ఇక్కడ వీళ్ళు పంపిస్తలేదు. ఎంతసేపు నిలబడతాం? 4 గంటలైంది మీరు నిలబట్టి. మేము 4 గంటలు అవుతుంది. పొద్దున ఎన్నింటికి వచ్చారు మీరు? 9 గంటలకు వచ్చిన. ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? ప్రతి రోజు అనిపించింది లాస్ట్ ఇయర్ కి తొందరగా అయింది, ఈసారి లేట్ అయింది. చాలా టూ మచ్ చేస్తారు పోలీసు వాళ్ళు అందరు. ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం తేడా ఉందమ్మా? ఎవరు ఏం తేడా ఏం చెప్పిండు? ఎవరు చెప్పు మాకు. నా ఏజ్ 60 సంవత్సరాలు ఉన్నాను. 10 గంటల నుంచి నిలబడ్డా చక్కర వస్తుంది రా. ఎంతసేపు అని నిలబడ్డా? ఈ ఓడిపిఎం పట్టు రా, ఎంత బరువు ఉన్నదో. ఎట్లా చేయాలి మేడం చెప్పు? బోనాలు పట్టుకొని 2-3 గంటల నుండి 2-3 గంటలు కదా 4 గంటల నుండి వీడు వెయిట్ చేశారంట. అలాగే అమ్మవారికి సమర్పించేవంటి ఒడి బోనాలు కూడా మేము సమర్పించడానికి వచ్చినా కూడా అసలు ఇన్ అవర్స్ అయినా కూడా మమ్మల్ని పంపించడం లేదు. నిజంగా ఇది చాలా దారుణం ఉంది. సో ప్రభుత్వం అయితే నిజంగా వేస్ట్ అనే మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు. రేవంత్ రెడ్డి గారు వస్తారు కదండి, బోనాలు ఎత్తుకొని మేము 3 గంటల సేపు లైన్ లో నిలబడ్డాము. తనను కూడా లైన్ లో ఒక గంట కనీసం 15 నిమిషాలు వెయిట్ చేసి నిలబడమను. ఆయనకు ప్రజల గురించి ఏంటో తెలిసి వస్తుంది. చిన్న పిల్లల్ని వేసుకొని ఎండ ఓడుతున్నప్పుడు 3 అవర్స్ అవుతుంది మేము నిలబడి. 3 అవర్స్ అవుతుందండి. ఖచ్చితంగా చెప్తున్నాం. మార్నింగ్ 3 అవర్స్ ఏంటంటే బాటగాడు నుంచి ఇక్కడ వరకు వచ్చినాక 3 గంటలు అవుతుంది. ఇంకా కూడా వాళ్ళు వస్తున్నారంటే పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఆపేస్తున్నారు. మీకు బోనంకి వెళ్ళే వాళ్ళకి ఒకటే రూట్ ఉంది, నార్మల్ వాళ్ళకి కూడా ఒకటే రూట్ ఉంది కదా. విఐపి వాళ్ళ ఇది విఐపి వాళ్ళు రాగానే పాస్ తీసుకోలేదా? పాస్ తీసుకున్నా కానీ వేస్ట్ అండి. పాస్ తీసుకున్నా కానీ పంపిస్తలేదు. ఇంకా మనకంటే ఎక్కువ వాళ్ళదే లైన్ ఉందండి పాస్ వాళ్ళది. చాలా వాళ్ళు కూడా ప్రాబ్లం పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అన్నిటికీ సామాన్యులకు మంచి అరేంజ్మెంట్స్ లేవండి. అంటే ఏంటండి మధ్యలోకి దూరుతున్నారు. వీళ్ళందరూ మధ్యలో వచ్చిన వాళ్ళే, మేము లైన్ లకి వచ్చినాము, వాళ్ళు ఇడుస్తలేరు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయంటే తేడా ఉన్నాయండి. ఈ ప్రభుత్వం వచ్చిన బాగుండేమండి. ఇప్పుడు వచ్చిన కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు అదేంటి పువ్వు గుర్తు వచ్చినా బాగుంటదండి ఈసారి. కానీ ఈ ఎవరు చేయకూడదు అంటే వేస్ట్ అండి. చేతులు ఉన్న వాళ్ళంతా ఇచ్చిండు, ఉచిత బస్ ఇచ్చిండు. ఎందుకమ్మా నెత్తిలో కొట్టుకోనికి? ఒక బస్ ఇచ్చి మగవాళ్ళకి చేత లేకుండా ఏం ఏమి లేదమ్మా. వేస్ట్. ప్రజలను చంపనీకే, ప్రజలు పెరిగినాక చంపడానికి అన్ని ఉచిత అని చెప్పి అన్ని పెట్టారు కానీ ఏది ఉపయోగం లేదు. ఈ సంవత్సరం ఉంటుందా మరి? నెక్స్ట్ వస్తారా మరి? రాదండి. కానీ ఆయన ఓట్లు కూడా ఇక్కడికి వచ్చి తెలంగాణ నుంచి గెలిచిన మనిషి కాదండి. లంచాలు ఇచ్చి ఓట్లు బ్యాంకులలో పైసలు వేసి గెలిచిండండి. మీరు బోనం ఎత్తుకొని మాట్లాడుతున్నారు కదా, బోనం ఎత్తుకుని నా తల్లి చూస్తుందండి అంతే. ఎవరు మంచి ఎవరు ఎన్ని ఉన్నా కానీ కొన్ని రోజుల మట్టుకే ఉంటారు, అంతేగాని ఇంకేం లేదు. ఎందుకు ఇట్లా అంటే మీకు విఐపీలకి ఇట్లా ఎందుకు
తేడా చూపెట్టడం మరి ఏందండి అర్థమే కాదు. మేము ప్రతిసారి చెప్తామండి, మా సంఘ వాళ్ళకు కూడా ఇడివర్రి మా లాగా వాళ్ళ లైన్ లైట్స్ కూడా ఇచ్చి వాళ్ళకి ఏందో తెలిసి వస్తుందని కూడా చెప్తామండి. సో ఇప్పుడు మీకు మరి లోపల అమ్మవారి దర్శనం జరుగుతుందా లేకపోతే సెకండ్ అమ్మా ఈ బోనం ఎత్తిన్ని గంటలు కనీసం బోనం ఎక్కేయడానికి కూడా మాకు అమ్మవారిని చూడనియ్యారు. ఇక్కడ బోనం ఇచ్చేటప్పుడు అమ్మగారిని చూద్దామంటే ఇక్కడ మొక్కలు అక్కడ మొక్కలు అర్థం కాదండి. దన్న తీసుకుంటే తనదన్న పంపించేస్తారండి. ఎన్ని సంవత్సరాలు మీరు ఈ బోనం ఎత్తుకురాబట్టి ఇక్కడికి? నాకు 31 సంవత్సరం అండి నేను బోనం ఎత్తబట్టి. అప్పుడు ఎట్లుండేది ఇక్కడ జనాలు? ఇంకా ఎక్కువ ఉండే కానీ చాలా మంచిగా ఉండేనమ్మా. ఇంతకంటే ఎక్కువ ఉండేది. క్యూ లైన్స్ అరేంజ్మెంట్స్ ఒకటే లైన్ ఉండే, 2 లైన్లు అమ్మా. అక్కడికి వచ్చి బాగా వస్తుంది. పోలీస్ స్టాండ్ నుంచి బోనాలైనా క్యూ లైన్ అయినా ఈ గల్లీలన్నీ బంద్ చేయలేరు. ఇప్పుడు గల్లీలు బంద్ చేసి పాపం కొత్త వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకు రూట్ తెలియక చాలా మంది కూడా ఆగమైపోతున్నారు. ఇక్కడ నుంచి పాటకాడికి నుంచి లైన్ కొడితే మళ్ళా జంక్షన్ దగ్గర నుంచి పోవాలి, కానీ వాళ్ళకి ఎట్లా వెళ్ళాలన్న దారి కూడా అర్థమైతలేదు. అడుకుంటా ఇక్కడ ఉజ్జాయిని మహంకాళి అమ్మవారు ప్రత్యేకత ఏంటి? మీరు ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి వస్తున్నారు కదా అంటే ఆమె ఉండేప్పటికీ ప్రజలు ఉన్నారమ్మ. ఎక్కడెక్కడ వచ్చి కూడా అన్నం పెడుతున్నది. ఊరు కాని ఊరు వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ బతుకుపడుతుంది. ఆమె మంచి చేస్తుంది కాబట్టి అందరికి మంచిగా ఉన్నారు. మాది ఇట్లా కొట్టుకపోయినా ఏమి రోగాలు వచ్చినా తల్లికి దండం పెట్టుకుంటే అందరు మంచిగా అయిపోతుంది. కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తుందమ్మా, తప్పకుండా తీరుస్తుంది అమ్మవారు. అమ్మవారు ఉండేప్పటికీ ప్రజలు ఇంతమంది వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. అదే అండి. మీ పేరు? శ్వేత. ఎక్కడ నుండి వస్తున్నారు? సికింద్రాబాద్. అంటే ఇక్కడ క్యూ లైన్ లో ఇంతమంది ఇట్లా నిలబడారు కదా, మీకు ఎందుకు ఇట్లా అంటే ప్రత్యేక దర్శనమా లేకపోతే పాసా? ఈ పాస్ వల్లనా మీరు ఇట్లా రావడం? మీరు ఎన్ని అవర్స్ అయింది అక్కడ నిలబడి లేకపోతే డైరెక్ట్? లేదు, మేము ఆల్రెడీ లైన్ లో నిల్చున్నాము. 2 hours లైన్ లో నిల్చున్నాము. ఇంకా మా వల్ల అవ్వడం లేదు. ఇంకా మా దగ్గర పాస్ అక్కడ కూడా పంపించడం లేదు కదా, వాళ్ళు కూడా 1/2 hour నుండి అక్కడే ఉన్నారు. మరి 1 hour అయింది వచ్చి ఎండల 1 hour పైన అయింది. ఎండల కాదు చూడండి, ఎండల చాలా అందరు ఇబ్బంది పడుతున్నారు. మేమే కాదు ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు. రేవంత్ మార్నింగ్ రావాలి. ఇంతకుముందు సీఎం మార్నింగ్ వచ్చేసేవాడు, ఎన్టీఆర్ 4-5 వచ్చేవాళ్ళు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ సేమ్ టైంకి వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది. అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయి ఇక్కడ? మరి అరేంజ్మెంట్ ఎంత ఉంటుంది? కష్టమైతుంటే అరేంజ్మెంట్ బాగుంది, కష్టం బాగా అవుతుంది. చాలా ఎండ కొడుతుంది. ఎండలు మళ్ళీ నిలబడబడండి. సీఎం వచ్చి ఎండ 1 hour నిలబడబడండి. ఫోన్ పెట్టుకొని నిలబడబడండి. సో చూసారు కదా, నిజంగా అంటే అమ్మాయిలు కూడా ఇలా ఇంత బోనం ఎత్తుకొని చాలా కష్టపడుతూ 3 గంటలు గంటలు నిలబడి వస్తున్నాము. అయినా కూడా కనీసం క్యూ లైన్ కూడా జరగడం లేదని చెప్పేసి వాళ్ళు పాస్ ఉన్నా కూడా బదిలాడి సో ఈ వేళ వెళ్తున్నా కూడా ఇప్పుడు తన సీఎం గారు వస్తున్నారని చెప్పేసి కూడా అమ్మాయిలను కూడా చిన్న అమ్మాయి ఎక్స్పీరియన్స్ ఉందా వాళ్ళ పిల్లలకి? అవును, వాళ్ళ తోడు ఉండాలి. 1 hour నుండి ఎండల. అవును. సో 1-2 hours నుండి నిజంగా బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నేను వచ్చి కూడా 2 hours కంప్లీట్ అయిపోతుంది. 2 hours నుండి వీళ్ళందరూ ఇట్లనే ఎండలో బోనాలు ఎత్తుకొని నిలబడ్డారండి. నిజంగా వాళ్ళు అమ్మవారు దర్శనం చేసుకోవడానికి వచ్చారా లేకపోతే ఒక్కొక్కరు నీరసంగా మేము పొద్దున్న నుండి పూజ చేసుకొని ఫాస్టింగ్ తోనే అమ్మవారికి చాలా నైవేద్యము చాలా నిష్టగా తీసుకొని వస్తాము, అయినా కూడా మేము ఇంత ఇబ్బందిగానే ఉన్నాము. సో వీఐపీలకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం అన్నట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి జనాలు మాట్లాడుతున్నారు. చూద్దాం ఇంకా నా బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. ఎంతో అంగరంగ వైభవంగా ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. చాలా అంగరంగ వైభవంగా అమ్మవారి లోపల చూసుకునే సింహవామి పైన కూర్చొని వచ్చేటువంటి భక్తులు వారు తీసుకొచ్చినటువంటి బోనాలైనా కూడా సమర్పించుకుంటా చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఈ రోజు అయితే ఇక్కడ ఉజ్జాయిని మహంకాళి అమ్మవారు జాతర కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రోజు మనకి రంగం భవిష్యవాణి కూడా చెప్పడం జరిగిన తర్వాత తొట్టెల ఊరేగింపు అలాగే అమ్మాని మీద అమ్మవారి శోభయాత్ర కూడా చేయడం జరుగుతుంది. నిజంగా ఇక్కడ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఉజ్జాయిని మహంకాళి అమ్మవారికి 200 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పొచ్చు. మీ పేరు? స్వప్న. 45 minutes ఎండలో వస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారి గుడికి వస్తున్నాగా మంచిగా అనిపిస్తుంది. ఎన్ని ఇయర్స్ నుండి వస్తూ ఉంటారు? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అయినా కూడా మమ్మల్ని కూడా వదలట్లేదు. ఐడి కార్డు చూపించినా కూడా వదలట్లేదు. ఎన్ని సంవత్సరాలు వస్తారట మీరు? మేము ఎవ్రీ ఇయర్ వస్తాం. మా గుడి పక్కనే ఎండోమెంట్ మాది, సేమ్ డిపార్ట్మెంట్, కానీ మమ్మల్ని వదలట్లేదు. ఐడి కార్డు చూపించినా కూడా పోలీసులు వదలట్లేదు. డిపార్ట్మెంట్ అయినా కూడా సేమ్ డిపార్ట్మెంట్, గుడి డిపార్ట్మెంట్. అక్క మీ పేరు? ఎక్కడి నుండి వచ్చారు? ఎన్ని ఇయర్స్ నుండి వస్తూ ఉంటారు? 25 years. ఎట్లుంది అంటే ఇప్పుడు మీ క్యూ లైన్ లో పోతున్నారు కదా, అంటే నార్మల్ వాళ్ళైనా కూడా
బోనం ఎత్తుకునే వాళ్ళు ఒకటే లైన్ వెళ్తున్నారు కదా. చాలా ఇబ్బంది అవుతుంది. ఈసారి చాలా లేట్ అయింది. ఎవ్రీ ఇయర్ డిలే అవుతుంది. 1 అవర్ వెళ్ళిపోయిన 1/2 అవర్, అంత ముందు అయితే 1/2 అవర్. లాస్ట్ ఏంటి మీ బోనం ప్రత్యేకత? ఎన్ని అవర్స్ తయారు చేస్తారు ఇంట్లో మీరు? 2 అవర్స్. ఏమేమి సమర్పిస్తారు అమ్మవారికి? అమ్మవారికి అన్నము, బెల్లం, మళ్ళా చారు, పెరుగు ఇవన్నీ. నార్మల్ టైంలో వస్తారా దర్శనానికి? ఎట్లుంటది అప్పుడు? అప్పుడు రష్ ఉన్నారు, ఎంత పబ్లిక్ అయిపోతారు. ఇప్పుడు ఈ ఫ్రైడే ఉన్నారు, ఇంకా ఈ రోజు అయితే చాలా రష్ ఉన్నారు. అమ్మ మీరు ఒడిబియ్యమా? ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి వస్తున్నావు? 20 ఏళ్ళు అయినది. ఎట్లుంది అప్పటికి ఇప్పటికి తేడా ఏంటిది? అన్ని సంవత్సరాలు అట్లే ఉంటుంది. అట్లే ఉందో ఏంటి అమ్మవారి మహత్యం ఏంటిది ఇక్కడ? ఇప్పుడే చాలాసేపు వచ్చి చాలాసేపు అయింది వచ్చి. ప్రతి ఇయర్ వస్తారు కదా అమ్మవారిని ఏం కోరుకుంటావు మరి? మీ పేరన్నా? జగదీష్. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇక్కడ మీ సేవ? 30 years అయింది. మీ సేవా సమితి పేరేంటి? చాముండా యువ సమితి. ఎట్లా అనిపిస్తుంది అంటే జనాలు ఎట్లా వస్తూ ఉంటారు ఇక్కడికి? ఈ సంవత్సరంతో రానికి ఇస్తలేరు పోలీసులు. ఎన్ని గంటలు పెడతారు ఇక్కడ మీరు? మార్నింగ్ 11 నుంచి నైట్ 10 వరకు. నైట్ 10 వరకు ఏమేమి పెడతారు మీరు? ఇది హల్వా, పూరి, మళ్ళా ఇడ్లీ, ఉప్మా, బజ్జీ. 2 days నడుస్తుంది. ఇవాళ రేపు రంగం వరకు కూడా. రంగం వరకు. సో 2 రోజులు వచ్చేటువంటి జనాలకు వీళ్ళు రబ్బ అయినా కావచ్చు, పూరి అయినా కావచ్చు అయితే ఇవ్వడం జరుగుతుందంట. 30 సంవత్సరాల నుండి చాముండేశ్వరి సమితి నుండి అయితే వీళ్ళైతే వచ్చినటువంటి జనాలకి వీళ్ళైతే టిఫిన్స్ ఈ ఫుడ్ అరేంజ్ చేయడం జరుగుతుందంట. మార్నింగ్ 9 o'clock నుండి మళ్ళీ నైట్ 10 o'clock వరకు అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. సో నాతో పాటు మీరు బోనాల విజువల్స్ని చూడొచ్చు. ఎంతో అంగరంగ వైభవంగా సికింద్రాబాద్లో ఉజ్జాయిని మహంకాళి లస్కర బోనాలు ఎలా జరుగుతున్నాయని చెప్పేసి మీరు నాతో పాటు విజువల్లో చూడొచ్చు. నిజంగా అంటే ఇంత ఘనంగా అమ్మవారికి చాలా అందంగా వాళ్ళే అందంగా రెడీ కావడమే కాకుండా బోనాన్ని కూడా చాలా అందంగా రెడీ చేసి నెత్తి మీద వీళ్ళిలా అమ్మవారికి సాంబలతో పాటు దీపాలను అలంకరిస్తారు. అమ్మవారికి కావలసినటువంటి 2 కుండలో అయినా కావచ్చు, బిందెలో అయినా కావచ్చు పసుపు కుంకుమలు పెట్టేసి ఆ 2 బిందెలకి పసుపు కుంకుమ పెట్టేసుకొని కుంకుమ పోసేసుకొని ప్రత్యేకంగా బియ్యం పోస్తారు కొంతమంది. ఆ బియ్యంతో పాటు వత్తితో పాటు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. నిజంగా ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందం అనే చెప్పొచ్చు. కానీ కొంతమంది జనాలు ఏంటంటే 2-3 గంటల నుండి మేము లైన్లో నిలబడుతున్నాం కాబట్టి సో చాలా కష్టం అనిపిస్తుంది. ఎంత కష్టమైనా కూడా ఖచ్చితంగా మేమైతే అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తామని చెప్పేసి అయితే మాట్లాడుతున్నాం. ఎట్లా అనిపిస్తుంది 2026లో మీకు ఈసారి 1 నుండి 3 వరకు శివశక్తుల కోసం ప్రత్యేకంగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది? బాగుందమ్మా. పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం నుంచే శివశక్తులకు సపరేట్ లైన్ పెట్టారు. ఈసారి కూడా శివశక్తులకు 1 నుంచి 3 వరకు ఎలో చేస్తామని చెప్పారు. మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళ నుంచి వస్తున్నామమ్మా. ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు ఇన్ని సంవత్సరాలకి వస్తూ ఉంటే? మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంత పబ్లిక్ ఉండేది కాదు, ఇంతమంది శివశక్తులు కూడా లేరు. మా నానమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు శివశక్తులు పెరిగారు, భక్తులు పెరిగారు, అమ్మవారు కూడా అందరిని అట్లా కటాక్షిస్తుంది. అంటే అన్న ఇప్పుడు ప్రత్యేకంగా మీకోసము వీళ్ళకి కూడా క్యూ లైన్స్ ఏరున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీకు కూడా ఎట్లాంటి ఏమైనా ఇబ్బందులు అనిపిస్తున్నాయా లేకపోతే బాగానే? పోయినసారి చాలా ఇబ్బంది పడ్డామమ్మా మేము కూడా. ఈ పోయినసారితో పోల్చుకుంటే పోయినసారి మమ్మల్ని అక్కడే ఆపేశారు, గేట్ దగ్గర కమాన్ దగ్గర ఆపేశారు డోళ్ళు. ఈసారి లోపల వరకు ఎలా చేశారు. వాళ్ళకు కూడా కొంచెం బోనాల లైన్ సపరేట్ పెట్టారు, అది సపరేట్ పెట్టారు. పోయినసారితో పోల్చుకుంటే ఈసారి ఏర్పాట్లు కొంచెం బాగా. ఏంటన్నా మీ బోనం ప్రత్యేకత ఏంటన్నా? నడుచుకుంటా మాట్లాడు. బోనం ప్రత్యేకత అమ్మవారికి ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం ఎత్తియడం ఆనవాయితమ్మా. బోనంలో పరమాన్నం, పసుపన్నం, భక్ష్యాలు, అప్పాలు అవన్నీ నైవేద్యంగా పెడతాం అమ్మవారికి. అంటే ఇయర్ వస్తారా అన్న లేకపోతే ప్రతిసారి వస్తుంటారా? లేదమ్మా, మేము ఇక్కడ మార్కెట్కి వస్తూనే ఉంటాం. వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ దర్శనం చేసుకునేదాకా వెళ్ళము. ఇక ప్రతి ఆషాఢ మాసం అమ్మ జాతరప్పుడు మాత్రం ఖచ్చితంగా బోనాలు ఎక్కించి అమ్మవారి పొడి బియ్యం సమర్పిస్తాం. ఎవ్రీ ఇయర్ మంచిగా ఇడిచిపెడుతుంది, ఈసారి అస్సలు ఇడిచిపెడతారు. ఇగో చక్కెర వచ్చి పడిపోయింది చూడు. 2 గంటలు ఎవరు నిలబడతారు బోనాలు ఎత్తుకొని? 2 గంటలు మరి టూ మచ్ ఇది. కానీ 2 hours 2 గంటలైందా వచ్చి? ప్రతి ఇయర్ వస్తారా అక్క? ప్రతి ఇయర్ వస్తాం. అంటే ఈ సంవత్సరం బాగాలేవా? బాగాలేదు. గత సంవత్సరం 1 hour అయిపోయింది దర్శనం. 1 hour అయిపోయింది. మరి ఇక సీఎం గారు రాలేదని చెప్పేసి వెయిట్ చేపిస్తున్నారేమో. వెయిట్ చేపిస్తే ఆయన వెయిట్ చేపియండి ఒకసారి, ఆయనకి అర్థమవుతుంది కదా. 2 hours అంటే మరి టూ మచ్ కదా.
పంపాలండి. బోనం లైన్ అలాగ ఉండాలి, విఐపీ లైన్ అలాగ ఉండాలి. ఇబ్బంది పడుతున్నారు కదా లేడీస్ ఇక్కడ. మార్నింగ్ రమ్మనండి, మార్నింగ్ ఫ్రీగానే ఉంటది కదా. బోనం అయితే నిలబడిరండి లేడీస్ ఏం తినకుండా ఎట్లా ఉంటారు ఎండలో. పడిపోయింది ఇక్కడ, ఎవరు వచ్చి చూస్తున్నారు? ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. వాళ్ళు ఎవరు విఐపీకి ప్లాస్టిక్ లో ఎండ ఎట్లా ఉంటాయి నిజంగా. అంటే ఈ లైన్ లో ఉన్న వాళ్ళందరూ ఇప్పటికి నేను చూసినప్పటికైతే 2-3 అయితే కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. అంటే మార్నింగ్ నుండి ఫాస్టింగ్ తోనే చాలా నిష్ఠతోనే వచ్చి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు వీళ్ళందరూ. అంటే పూజ చేసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి వస్తారు. కానీ నిజంగా చాలా ఇబ్బందిగానే ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు. 2026 ఇక్కడ లస్కర్ బోనాలు ఎట్లున్నాయి అక్క? మీరు బోనం ఎత్తుకొచ్చారు కదా, చాలా అద్భుతంగా ఉంది. ప్రజా పాలనలో ఇక్కడ ఇబ్బంది జరుగుతుందా, నీట్నెస్ ఉంది. ఇక్కడ ఏపీస్ వచ్చినా కానీ వాళ్ళని ఇమీడియట్ గా పంపిస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా 2 లక్షల పైన బోనాలు సమర్పించారట. తెలంగాణ సంస్కృతి సారథి నుంచి 150 బోనాలు మనం ప్రభుత్వం తరఫు నుంచి సమర్పించాము. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు ఎట్లా సెలెక్ట్ చేస్తారు మిమ్మల్ని ఇక్కడ ఈ సేవ చేయడం కోసము? నార్మల్ గా ఫస్ట్ కమ్ ఫస్ట్. అంటే మీరు ఏదైనా ఫామ్ ఫిల్అప్ చేస్తారా? ఫామ్ ఫిల్అప్ చేస్తే కాలేజ్ నుండి సెలెక్ట్ చేస్తారు. ఏ కాలేజ్ మీరు? భవన్స్. ఎంతమంది వచ్చారు మీరు ఇక్కడికి? 60. అంటే టైమింగ్స్ ఎట్లుంటాయి మీకు? మేము మార్నింగ్ 4కి వచ్చాము. 4కి వచ్చారు. మళ్ళీ ఎన్నింటి వరకు ఉంటారు? 6-7 వరకు వెళ్ళిపోతారు. రేపు కూడా వస్తారా మళ్ళీ? ప్రతి ఇయర్ వస్తారా? ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ? అంటే జనాలు ఇట్లా అంటే దొబ్బుకుంటా ఉంటారు, నెడుతా ఉంటారు, కొంతమంది చెప్పినా వినని వాళ్ళు ఉంటారు. ఎట్లున్నా మనం ఓపికతో ఉండాలి. సరే, నేను నిన్ను చూసా ఎందుకు వచ్చా అంటే ఒక అమ్మాయి పడిపోతే ఫాస్ట్ అక్కడిక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళావు కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇట్లా పాపం ఎండలో నిలబడుతున్నారు కదా వాళ్ళు 1 hour నుంచి నిలబడతారంట అక్కడ. సో నువ్వురా, నీ పేరు? ప్రశాంతి. నువ్వు ఎప్పటి నుండి వస్తున్నావు ఇక్కడికి? 1 year అవుతుందా? ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా చేస్తారు సేవ మీరు ఇక్కడ? మేము ఇక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ చూసుకుంటూ ఉంటాము. అంటే లైక్ బోనానికి సపరేట్ లైన్, నార్మల్ గా వచ్చే వాళ్ళకి సపరేట్ లైన్ చూసుకుంటాం. సో స్కూల్ అంటే కాలేజ్ తరపున కాలేజ్ ఎంతమంది వచ్చారు మీరు? 60 members వచ్చారు. 60 members అందరు ఇంకా డివైడ్ అయిపోతారా? డివైడ్ అయిపోతారు. కొంతమంది గుడిలో ఉంటారు, కొంతమంది బయట ఉంటారు. వస్తారా లేకపోతే అందరు కాలేజ్ డిస్ట్రిక్ట్ ఉంది ఇక్కడ BSG హెడ్ క్వార్టర్స్ ది, అక్కడికి వస్తాము. అక్కడికి వచ్చి ఇక్కడికి సెలెక్టెడ్ ఉంటారా? సెలెక్ట్ చేస్తారు, ఫామ్ ఫిల్అప్ చేస్తాం. ఇక్కడ సేవ చేసుకోవడము ఫీల్ బ్లెస్డ్ అన్నమాట. ఫస్ట్ థింగ్ అమ్మవారు సేవ చేసుకోవడం అంటే కొంచెం గొప్ప విషయం. కోరుకుంటాం అమ్మవారిని. డెఫినెట్లీ. అన్న చెప్పండి, ఎట్లుంది? ఎవరితో వచ్చారు మీరు ఈ సంవత్సరం ఇక్కడ 2026 లస్కర్ బోనాలు ఎలా ఉన్నాయి? మొత్తం బోనాలకు వస్తామమ్మా, శివశక్తి గణాదులకు బోనాలకు డోలు కొట్టుకుంటూ వస్తాం. మల్లారెడ్డి గారికి కూడా చేయడం జరిగింది మీరు. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. అమ్మవారి కరుణ కటాక్షం ఉంటే అమ్మవారి ఏడి తీసుకొని ఆడిపోతూనే ఉంటాం. అమ్మవారి కోసం ఒక మంచి పాట. కాళీమా కాళీమాయమ్మ ఓ జగన్ మాత నేను భక్తితో ప్రార్థించుకున్నామమ్మా. ఆదికి మొదలకు ఆకాశమ్మ శక్తిపై బ్రహ్మాండమ్మున ముగ్గురు పొద్దుల సృష్టి చేసిన మూలకు తెలిసిన ఆదికి మొదలకు ఓంకారమున అష్టదిక్కుల నవకాండమున సూర్యచంద్రుల సృష్టి చేసిన మూలకు తెలిసిన లోకమానము. రెండు గంటలు అవుతున్నది. 2 గంటలు అవుతున్నది. మరి భక్తులకు చాలా ఎక్కువ వచ్చారు. మరి సీఎం వచ్చిన తర్వాత చాలా లేట్ అయింది, మరి ఇబ్బంది అవుతున్నది. మరి ఇక్కడ సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఏం సౌకర్యాలు ఎక్కువ అసలు కదలట్లేదు అసలు. అవును, అదే అందుకే ఆపారు. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారని ఆపుతున్నారు. శివశక్తి ఎవరైనా విఐపీ రాగానే వాళ్ళకి దర్శనం చేసి పంపిస్తుంది. సామాన్య భక్తులేమో 3 గంటల నుంచి నిలబడుతున్నారు ఇక్కడ. మరి విఐపీలు వస్తే చక్కగా దొరకపోతే వాళ్ళకి చేపిస్తారు. మరి సామాన్యులు దర్శనం చేసుకుందామని అమ్మవారి దగ్గరకు వస్తే గంటలో కొద్ది వేడి చేపిస్తే మరి వాళ్ళకు కూడా అంత ఇబ్బందులు అవుతాయి కదా. సౌకర్యాలు కరెక్ట్గా చేయాలి. మరి వాళ్ళు కూడా చేపిస్తారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎట్లా అనిపిస్తుంది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం కంటే
ఇక్కడనే తెలుస్తున్నది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి లేట్ రాకుండే, రావడం 1 అవర్ 2 అవర్లు వెళ్ళిపోతుండే. చాలా బాగుంటుండే అన్ని. బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండేనా? బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుంటుంది. పోయిన సంవత్సరం ఎట్లుంది 2025లో? అప్పుడు బాగుంది, అప్పుడు బాగుండే. లైన్స్ బాగుండే, శాంతి భద్రత కూడా బాగుండే, అంత పర్ఫెక్ట్ గా చేస్తుంది. ఈసారి ఏమో అంత వాళ్ళు ఇంట్రెస్ట్ గా పెడతలేరు. భక్తులు ఎక్కడికి వెళ్ళి సామాన్య భక్తులు పట్టించుకుంటారు. విఐపీలకు పోలీసు వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. ఎక్కడి నుండి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ ఇయర్ ఎట్లా అనిపిస్తుంది 2026లో? ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ వచ్చారా? ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? ఏంటి అమ్మవారి మహత్యత ఏంటి? మహత్యత ఏంటి అంటే ఇక్కడ స్వయంగా వెలిసింది అని అంటారు. ఇక్కడ బావిలో దొరికింది అని అన్నారు. బోనం తీసుకొచ్చారా మీరు? ఈసారి తీసుకురాలేదు కానీ ఎన్ని అవర్స్ అయింది మీరు క్యూ లైన్ లో నిలబడి? యాక్చువల్లీ సీఎం వచ్చినందుకు చాలా లేట్ అయింది కానీ నార్మల్ గా అయితే నార్మల్ దర్శనానికి వెళ్తున్నారా? మీకు ఏమైనా విఐపి దర్శనం ఉందా? విఐపి దర్శనమే ఉంది. ఇదే విఐపి దర్శనమా? ఇళ్ళకి వచ్చేసినాం, ఇంకా ఇక్కడ వదలట్లేరు. మరి మీరు చెప్పండి మేడం. నమస్తే. నమస్తే, నా పేరు సునీత అండి. ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్. ఎన్ని సంవత్సరాల నుండి వస్తూ ఉంటారు? మామూలుగా వస్తూనే ఉంటాము, 7-8 ఇయర్స్ అయింది. ఇక్కడికి మాత్రం ఈ అమ్మవారి ఈ రోజు రావడం ఇది ఫస్ట్ టైం. ఎప్పుడు మేము ఇక్కడికి రాము, ఎప్పుడైనా మధ్యన వచ్చి దర్శనం చేసుకుంటాము. ఎక్కువ డొక్కాలమ్మ గుడి ఉంది, అక్కడికి వస్తాం. 7-8 ఇయర్స్ అంటున్నారు కదా, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి ఇక్కడ? తేడా ఏంటి అంటే మన ట్రెడిషన్, మన కల్చర్ కొంచెం తక్కువ అయిపోతుంది యూత్కి. ఆ మెసేజ్ తోని ఇంకా కొంచెం ఎక్కువ క్రౌడ్ ఎక్కువ అనిపిస్తుంది. యూత్ కూడా తెలుస్తుంది భక్తి ఏంది, అమ్మవారిది మహత్యం ఏంది అనేది. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం అనేది. అవర్స్ అయింది కదా నిలబడబట్టి, మీకు ప్రత్యేకంగా లోపల అమ్మవారి దర్శనం జరుగుతుందని నమ్మకం ఉందా? ఏమైనా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇన్ని అవర్స్ వెయిట్ చేసినాం కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి దర్శనం ఇస్తారు. సో మేడం, మీ పేరు? హర్షిత గారు, చాలా బాగున్నారు. బోనం తీసుకురాలేదా మీరు? ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను ఎప్పుడు బోనం ఎత్తలేదు. ఎన్ని అవర్స్ నిలబడ్డారు కదా, ఎలా అనిపిస్తుంది అంటే యూత్ గా ఏం చెప్తారు? దాదాపుగా చాలా మంది బోనాలు ఎత్తుకొని వచ్చి 2-3 అవర్స్ నిలబడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్నారు. అవును సార్, కొంచెం ఏర్పాట్లు కొంచెం బెటర్ ఉంటే పబ్లిక్ కి మంచిది. ఎందుకంటే మొత్తం విఐపి దర్శనం అన్నిటికీ నార్మల్ పబ్లిక్ కి చాలా అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. కొంచెం అరేంజ్మెంట్స్ ఇంకా కొంచెం బెటర్ ఉంటే, ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటే అందరు మంచిగా దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఎన్ని అవర్స్ అయింది మీరు బోనం ఎత్తుకొని? 1.5 అవర్. 1.5 అవర్. ఎన్ని ఇయర్స్ నుండి ఎత్తుకుంటున్నారు బోనం? 6 ఇయర్స్ అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఇక్కడ దాదాపు చాలా వరకు 2-3 అవర్స్ నేను నిలబడుతున్నారు కదా, అమ్మవారి మహత్యం ఏంటి ఇక్కడ? నార్మల్. సో మనతో పాటు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఈ రోజు ఇక్కడ 2026లో ఆదివారం రోజున అంగరంగ వైభవంగా సికింద్రాబాద్లో జాతర జరుగుతుందని చెప్పొచ్చు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ ఎలా చేశారు అంటే భక్తులు దాదాపు కొంతమంది ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి చాలా ప్రతిష్టాత్మకంగా భక్తులకు ఏ ఇబ్బంది కాకుండా అన్ని పరిరక్షణలు చేసి, భక్తులకు ఏ ఇబ్బంది కాకుండా అన్ని సక్రమంగా చేసి ఇప్పుడు మీరు చూస్తున్నట్టున్నారు. క్యూ లైన్లో వాటర్ బాటిల్ సప్లై కానీ, బోనాలు ఎంతో సులువుగా సాగినాయి. శివసత్తులు కూడా ఎంతో సంతోషంతో వాళ్ళు నాట్యాలతో, భజంత్రీలతో అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేదు, చాలా సుభిక్షంగా జరుగుతుంది. తెలంగాణ ప్రజలని అమ్మవారు చాలా చల్లగా చూడాలని అమ్మవారిని వాళ్ళ మేము కోరుకోవడం జరిగింది. పాడి పంటలు మంచిగా పండాలి, వర్షాలు బాగా కురవాలని అమ్మవారు వేడుకోవడం జరిగింది. ఎప్పుడు సమర్పించారు అమ్మవారికి ఫస్ట్ బోనం? ఎప్పుడు సమర్పించారు? ఉదయం 3:30 గంటలకి బోనం సమర్పించారు. తర్వాత తదనంతరం 4 గంటల 5 నిమిషాలకి మంత్రివర్యులు మరియు కోటా నిలిమ గారి మహాఆరతి కార్యక్రమం జరిగి భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగించింది. 2 అవర్స్ అవుతుందండి బోనం ఎత్తుకొని లైన్ లో నిలబడి. పిల్లల్ని కూడా పంపించలేము, మా వెంబడి ఒక బోనంనే పంపించారు. మా పిల్లలు అక్కడ ఏడుస్తున్నారు. మేము బోనం అమ్మవారికి సమర్పించాలనే కదా వచ్చింది. దగ్గర ఇక్కడ విఐపి దర్శనం ఉందనుకుంటా కదా? ఏమో మేడం తెలీదు, ఇప్పటిదాకా ఇక్కడ వాళ్ళని పంపించారు లోపలికి. మొత్తం మేడం ఇర్రెస్పాన్సిబుల్ ఉంది మేడం. అస్సలు పబ్లిక్ ని అస్సలు ఇచ్చేయట్లేదు మేడం, అసలు ఏం లేదు. పంపిస్తున్నారు. డ్యూటీ అయితే యాక్చువల్ అయితే సరిగా లేదు మేడం. అసలు డ్యూటీ మీతో వస్తారు కానీ పక్క వాళ్ళతో వెళ్తారా? మాతో పంపించాలి. పబ్లిక్ తోటి మిస్బిహేవియర్ చేస్తున్నారు మ్యామ్. మిస్బిహేవియర్ చాలా చేస్తున్నారు. ఆ పబ్లిక్ పిల్లల్ని తోసేస్తున్నారు. హాఫ్ అన్ అవర్ రిక్వెస్ట్ చేసాం మేము. అక్కడ మా చెల్లె 6 ఇయర్స్ బయట నిలబెట్టిర్రు. 6 ఇయర్స్ మీ చెల్లేది లేదు, వెళ్ళిపోయిందా? నువ్వు ఎన్ని అవర్స్ అవుతుంది నిలబడబట్టి? 2 అవర్స్ నుండి నిలబడుతున్నావా? అమ్మవారి దర్శనం కోసం వచ్చినావా? ప్రతి ఇయర్ వస్తావా?
1 year ఇది 1 year నుండి వస్తున్నావా? మీరు ఎప్పటి నుండి వస్తున్నారా? ఇక్కడే మాది అమ్మ వాళ్ళ ఇల్లు. ఎన్ని సంవత్సరాల నుండి వస్తారు మీరు? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి అప్పటికి ఇప్పటికి డిఫరెంట్ ఎట్లున్నాయి అరేంజ్మెంట్స్ ఇక్కడ మీకు? బాగానే ఉన్నాయి కానీ పంపించడానికి చాలా ఇబ్బంది చేస్తారు. చిన్న పిల్లలు అక్కడే వదిలేస్తారు. తల్లితో పిల్ల వస్తుంది కానీ ఒంటరిగా వదిలేస్తారు. అట్లా బయట గుంజేస్తారా? బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. ఇట్లా చేస్తే మాకు ఎట్లుంటుంది? టెన్షన్ ఉంటుందా? పిల్లల్ని అక్కడ పక్కన పెట్టేస్తే పంపించాలా లేదా? చూసారు కదా, ఈరోజు సికింద్రాబాద్ లో ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు అయితే నిజంగా అంగరంగ వైభవంగా జరిగినాయని చెప్పొచ్చు. లస్కర్ బోనాలు అని అంటే నాతో పాటు ఉన్నటువంటి మా శివ స్టూడియో చూడు, ఎస్ఎస్ మీడియాలో ఉన్నటువంటి విజువల్స్ చూడండి. సో అందరికీ మరొకసారి బోనాల శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ సో మచ్, చూస్తూనే ఉండండి. సో మళ్ళీ 2027లో మళ్ళీ లస్కర్ బోనాల్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.